సాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్స్ నట శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ చిలకమరి నటరాజ్. ఈరోజు ఈ మాడ్యూల్లో మనం ఇమాజినేషన్ అనే సబ్జెక్టు గురించి మాట్లాడుకుందాం. జనరల్గా మనము డిఫరెంట్ మాడ్యూల్స్లో మనం మాట్లాడుకుంటూ ఒక దాంట్లో సెన్స్ మెమరీ గురించి మాట్లాడుకున్నాము, ఇంకొక దాంట్లో అబ్జర్వేషన్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఇమాజినేషన్ గురించి మాట్లాడుకుంటాం. యాక్చువల్గా 3 స్టెప్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటాం. అంటే ముందు సెన్స్ మెమరీ ఈ స్టేజ్లో మనకు తెలిసింది చేస్తున్నాం. అంటే నా జీవితంలో నేను అనుభవించిన దాన్ని, దాంట్లో నుంచి నేను చూసింది, నేను విన్నది, వీటిల్లో నుంచి నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో వాటిని ఆ సిచ్యుయేషన్లో ఉపయోగించుకొని నేను చేస్తున్నాను. ఇది ఫస్ట్ స్టేజ్, సెన్స్ మెమరీ స్టేజ్. మరి నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అప్పుడు ఏం చేయాలి? అబ్జర్వ్ చేసిన దాంట్లో నుంచి చేస్తాను. అంటే నా అబ్జర్వేషన్లో నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఆ క్యారెక్టర్కి పెట్టుకొని నేను చేస్తాను. ఇది సెకండ్ స్టేజ్. నేను అనుభవించలేదు, నేను చూడలేదు, మరి అప్పుడేం చేస్తాము? నాకు ఎక్స్పీరియన్సు లేదు, నేను అబ్జర్వ్ చేయలేదు అనుకున్నప్పుడు మరి ఆ క్యారెక్టర్ చేయాలంటే ఏం చేయాలి? దీనికి మూడో స్టెప్పు ఇమాజినేషన్ అంటాము. ఈ మూడు మెమొరీస్కి సంబంధించిన, అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన స్టేజ్లో, తర్వాత మనం అబ్జర్వ్ చేసిన దాంట్లో నుంచి చేసిన స్టేజ్లో, ఈ రెండిట్లలో ఇన్పుట్లతో పాటు మన ఊహించుకొని మనం చేసే వాటిని ఏదైతే ఉందో అది ఇంకో కొంచెం బెటర్మెంట్లో అయ్యి ఈ 3 స్టేజెస్లో మనం పర్ఫార్మెన్స్ చేయగలిగితే పర్ఫార్మెన్స్ క్వాలిటీ, క్వాంటిటీ రెండూ పెరిగి ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. చూసే ప్రేక్షకుడు మనతో పాటు ఎంజాయ్ చేస్తూ వెళ్తాడు. సో ఎప్పుడూ కూడా ఈ 3 స్టెప్స్ మనల్ని మనం ఒక యాక్టర్గా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసుకోవడానికి వీలుగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ మూడో స్టెప్ అయిన ఇమాజినేషన్ గురించి మాట్లాడుకుంటాం. వాట్ ఈజ్ ఇమాజినేషన్? ఇమాజినేషన్నే తెలుగులో మనం ఊహా పరికల్పన అంటాం. ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని దాన్ని మనం ఊహించుకుంటూ డెవలప్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ఇమాజినేషన్ అంటాం. తెలియంది ఎలా ఊహించుకుంటాం? ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు ఒక ఇన్సిడెంట్, ఒక ఇన్సిడెంట్ని కానీ ఒక సిచ్యువేషన్ని కానీ నేను వర్ణిస్తాను. మీరు కళ్ళు మూసుకొని దాన్ని ఇమాజినేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓ పెద్ద రోడ్డు, అలా దూరం నుంచి కొండల మధ్యలో నుంచి ఇలా మలుపు తిరుగుతూ వచ్చిన రోడ్డు. ఆ రోడ్డు మీద ఒక కారు వస్తుంది, పక్కన ఒక బిల్డింగ్ ఉంది. ఈ కారు వచ్చి ఆ బిల్డింగ్ ముందు ఆగింది. కారులో నుంచి ఒక సూట్ వేసుకున్న వ్యక్తి కిందికి దిగాడు. డోర్ దగ్గరికి వెళ్ళాడు. డోర్ మీద నాక్ చేశాడు. ఆ డోర్కి ఒక చిన్న విండో ఉంది. ఆ విండో ఓపెన్ చేసి లోపల నుంచి సెక్యూరిటీ గార్డ్ చూశాడు. అతనికి ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. ఆ విజిటింగ్ కార్డ్ తీసుకొని ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి అక్కడ సెక్యూరిటీ పోస్ట్లో ఉన్న ఇంటర్కంలో నుంచి లోపలికి ఫోన్ చేశాడు. లోపల వాళ్ళు పంపించు అన్నారు. ఓకే అని చెప్పి అతను వచ్చి డోర్ని ఓపెన్ చేశాడు. ఈ కారు ఆ గేట్లో నుంచి లోపలికి ఎంటర్ అయింది. ఎంటర్ కాగానే అటు ఇటు చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఒకవైపు లాన్స్ ఉన్నాయి, ఇంకోవైపు లాన్స్, ఫౌంటైన్ ఉన్నాయి. ఈవైపు చెట్టు కింద ఒక ఉయ్యాల, ఆ లాన్స్, వాటన్నిటి మధ్యలో నుంచి అలా వెళ్ళి ఆ బిల్డింగ్ ముందు ఆగింది కారు. బిల్డింగ్లో నుంచి వ్యక్తి దిగాడు, వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు. తలుపులు ఓపెన్ అయ్యాయి. పనివాడు లోపల నుంచి బయటకు వచ్చాడు. రండి సార్ అన్నాడు. ఎంటర్ కాగానే ఒక హ్యూజ్ బిల్డింగు, మధ్యలో నుంచి ఇలా పైకి మెట్లు ఉన్నాయి. తర్వాత బాగా సోఫిస్టికేటెడ్ సోఫా సెట్టు, తర్వాత ఫర్నిష్డ్ టీపాయి, మంచి అద్భుతమైన ఇది ఉంది హాలు. ఈయన సోఫాలో కూర్చున్నాడు. ఈ పనివాడు లోపలికి వెళ్ళాడు, జ్యూస్ తీసుకొచ్చి ఇతనికి ఇచ్చాడు. ఇతను తాగుతున్నాడు. ఇంతలో పైనుంచి ఒక మేడం మెట్లు దిగుతూ వచ్చింది. ఇతను లేచి నిలబడ్డాడు. ఆవిడొచ్చి కూర్చుంది. డాక్యుమెంట్స్ తీసుకొచ్చారా అని అడిగింది. తెచ్చాను మేడం అన్నాడు. బ్రీఫ్ కేస్ ఓపెన్ చేశాడు. దాంట్లో నుంచి డాక్యుమెంట్స్ తీసి ఆవిడకి ఇచ్చాడు. ఆవిడ చెక్ చేసింది. ఒకసారి ఇలా చూసింది. పనివాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈమె డాక్యుమెంట్స్ అతని చేతికి ఇచ్చింది. పనివాడు పైకి వెళ్ళాడు. ఓ మంచి ఫర్నిష్డ్ బెడ్రూమ్, సూపర్ లావిష్ బెడ్రూమ్. ఆ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. ఆ బెడ్రూమ్లో ఒక వరుసగా 4 లాకర్స్ ఉన్నాయి. ఒక లాకర్ ఓపెన్ చేశాడు. ఈ డాక్యుమెంట్స్ అందులో పెట్టాడు, క్లోజ్ చేశాడు.
రెండో లాకర్ ఓపెన్ చేశాడు. దాని నిండా డబ్బులు, నగలు అవన్నీ ఉన్నాయి. దాంట్లో నుంచి ఒక నోట్ల కట్ట తీసుకున్నాడు, క్లోజ్ చేశాడు, బయటకొచ్చాడు, మేడంకిచ్చాడు. ఆవిడ ఈ నోట్ల కట్టని వచ్చిన అతనికి ఇచ్చింది. అతను బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి అది పెట్టుకున్నాడు. వస్తాను మేడం అన్నాడు, లేచాడు, బయటికెళ్ళిపోయాడు. పనివాడు తలుపు పెట్టాడు, అతను కారు ఎక్కాడు. కారు రివర్స్ తీసుకొని మళ్ళీ ఆ లాన్స్ మధ్యలో నుంచి ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చాడు. సెక్యూరిటీ వాడు గేట్ ఓపెన్ చేశాడు, కారు వెళ్ళిపోయింది. సెక్యూరిటీ వాడు గేట్ క్లోజ్ చేశాడు, కారు అలా వెళ్ళిపోయింది. ఇది ఇన్సిడెంట్. మీకు ఫస్ట్ రోడ్డు అనగానే మీకు తెలియకుండా సిటీలో ఉండే ఒక రోడ్డు ఊహించుకొని ఉంటారు. తర్వాత నేను కొండల మధ్య నుంచి మలుపు తిరుగుతూ వచ్చింది అనగానే ఈ రోడ్డు క్యాన్సిల్, వేరే రోడ్డు మీ మైండ్లోకి వచ్చింది. ఎక్కడో కొండల మధ్యలో నుంచి ఉన్న రోడ్డు మీకు కనబడింది. వచ్చి కారు ఆగింది, ఒక బిల్డింగ్ ఉంది అనగానే ఒక చిన్న మహా అయితే ఒక డ్యూప్లెక్స్ బిల్డింగ్ మీరు ఊహించుకొని ఉంటారు. ఎప్పుడైతే నేను గేటు నాక్ చేశాడు, గేటుకు విండో ఓపెన్ అయ్యింది అనగానే గేటు పెరిగిపోయింది. అప్పటిదాకా మీకు ముందు కనబడ్డ చిన్న గేటు డింగని మాయమై ఆ ప్లేస్లో ఒక పెద్ద గేటు, హ్యూజ్ గేటు, దానికి క్లోజ్డ్ అవి, ఆ చిన్న విండో ఓపెన్ చేయడానికనే విండో ఓపెన్ అయింది. అప్పటిదాకా మీరు వాచ్మెన్ ఊహించుకోవాలా. విండో ఓపెన్ అయ్యి సెక్యూరిటీ వాడు లోపల నుంచి చూశాడు అనగానే మీకు సెక్యూరిటీ వాడు ఎలా కనబడ్డాడు? ఓ యూనిఫామ్తో టోపీ పెట్టుకొని కనబడ్డాడు. అప్పటిదాకా మీరు ఊహించుకోలే కావండి. వాడు ఇంటర్కమ్ అనగానే ఒక సెక్యూరిటీ పోస్ట్ అనగానే గేట్ ప్లేస్లోకి మళ్ళీ లోపల 2 అటువైపు ఇటువైపు సెక్యూరిటీ రూమ్లు, ఇంటర్కమ్ము, సీసీటీవీ సెటప్, ఇదంతా డింగ్ అని మీకు తెలియకుండా మీ మైండ్లో ఎక్స్ట్రా వచ్చింది. అప్పటిదాకా మీరు గేటుకి బిల్డింగ్కి మధ్యలో దూరాన్ని ఊహించుకోవాలా, ఇమాజిన్ చేసుకోవాలా. ఎప్పుడైతే నేను కారు లోపలికి వచ్చింది, లోపలికి వెళ్తున్నప్పుడు లాన్స్ ఉన్నాయి, అటుపక్కన ఇటుపక్కన ఫౌంటైన్, ఉయ్యాలనగానే డింగ్ అని మీకు తెలియకుండా గేటుకి మధ్యలో ఆ బిల్డింగ్ మధ్యలో ఉండే డిస్టెన్స్ చాలా పెరిగిపోయింది. అక్కడ చెట్లు అవన్నీ మీ కళ్ళ ముందు కనబడ్డాయి, తిరిగి వచ్చింది. ఇంతకుముందు మీరు ఊహించుకున్న బిల్డింగ్కి ఇప్పుడు ఈ కారు లోపలికి వచ్చి ఆగింది అనే టైం బిల్డింగ్కి మారిపోయింది. కాలింగ్ బెల్ కొట్టాడు అన్నాను, అప్పటిదాకా మీరు గేట్ని ఇంటిని ఊహించుకోవాలా. ఒక పోర్టికో అనుకున్నాం, ఎలా ఉంటుంది. తలుపులు తీశారు, ఆ తలుపులు తీయగానే లోపల హ్యూజ్ హాలు, దాంట్లో ఫర్నిష్డ్ అనగానే మీకు తెలియకుండా అప్పటిదాకా ఊహించుకున్న చిన్న హాలు డింగ్ అని పెరిగిపోయి ఓ మల్లీశ్వర్ లెవెల్లో ఓ పెద్ద హాలు, దాంట్లో నుంచి పైకి మెట్లు, ఇవన్నీ మీరు ఇమాజిన్ చేసుకున్నారు. అంటే మన ఇమాజినేషన్ డింగా 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 మనం చేసుకుంటూ పోతున్న దాన్ని బట్టి మారుకుంటూ పోతుంది. మీకు తెలియకుండా ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను. కారు వచ్చి గేటు దగ్గర ఆగింది. ఏ కారు ఊహించుకున్నారు? మనకు తెలిసిన కారు ఆడి కారో, బెంజ్ కారో, లేకపోతే ఆఖరికి ఆల్టో కారో, ఏదో ఒక కారు మీరు ఊహించుకొని ఉంటారు. అంతేగాని ఒక గుండ్రగా బంతిలాగా ఉండే కార్ని మీరు ఊహించుకోలేగా. ఎందుకు ఊహించుకోలా అంటే ఇమాజినేషన్ ఎప్పుడూ కూడా మన అబ్జర్వేషన్కు పైమెట్టు. అంటే మనం లైఫ్లో అబ్జర్వేషన్ చేసిన వాటిల్లో నుంచే ఇన్పుట్స్ తీసుకొని ఇమాజిన్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. గేటు అన్నాను, గేటు అనగానే మీకు ఒక ఇనుప గేటు, దానికి ఒక ఫైబర్ షీటు, పైన ఇనుప ఇట్లా శూలాలు లాంటివి, ఇవే కనబడింది. అన్ని చెట్లన్నీ కలిపి ఒక మన తీగలతోటి, ఆ చెట్ల తీగలతోటి కలిపిన ఒక గేట్ ఏమన్నా మీరు ఊహించుకున్నారా? ఎందుకు ఊహించుకోలా? అంటే మన లైఫ్లో మనం చూసిన గేట్లు, మనకు తెలిసిన గేట్లన్నీ మామూలు గేట్లే తప్ప ఈ చెట్లు పెరిగేసి గేట్లను ఆ మనిషి ఇలా డింగ్ అని, ఆ సెక్యూరిటీ వాడు ఇలా డింగ్ అని తీసి దాంట్లో నుంచి చూసి తలకాయ బయటికి పెట్టి ఏమిటి అని మళ్ళీ తలకాయ పెట్టకుండా డింగ్ అని మూసుకుపోయి ఇలా ఊహించుకున్నారా? ఊహించుకోవాలా. ఎందుకు ఊహించుకోవాలా మనము అంటే మనకి తెలియకుండా మన లైఫ్లో మనం ఏవైతే అబ్జర్వ్ చేసున్నామో ఆ అబ్జర్వేషన్స్లో నుంచి మాత్రమే మనం ఇమాజిన్ చేసుకోగలుగుతాము. ఇది దాటి బియాండ్ వెళ్ళగలిగితే రైటర్స్ అవుతాము, గ్రేట్ యాక్టర్స్ అవుతాము, డైరెక్టర్స్ అవుతాము. డైరెక్టరు రైటరు 2 క్వాలిటీస్ కలిపిన యాక్టర్స్ అవుతాము. అందుకని ఎప్పుడూ కూడా బియాండ్ ది లిమిట్స్ ఇమాజినేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. అందుకే ఈ ఇమాజినేషన్లో 2 రకాలు అంటున్నాము. ఒకటి రియలిస్టిక్ ఇమాజినేషను, 2 ఫ్యాంటసీ ఇమాజినేషన్. ఫస్ట్ చెప్పగానే మీరు ఏం చేశారు? రియలిస్టిక్ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయారు. అందుకే మీకు మామూలు కారు కనపడింది, మామూలు గేటు కనపడింది, మామూలు సెక్యూరిటీ వాడు కనపడ్డాడు. సెక్యూరిటీ వాడు ఒక రాజు లాంటి డ్రెస్లో మన 5 స్టార్ హోటల్లో ఉన్న వాళ్ళకి ఊహించుకోలేగా మీరు. ఎందుకు ఊహించుకోవాలా అంటే వాడు రేంజ్ మనం ఒక మామూలు హోమ్ గార్డో టైప్లో టోపీ పెట్టుకోనో, లేకపోతే బ్లూ కలరో, లేకపోతే కాకి కలరో డ్రెస్లోనే ఊహించుకుంటున్నారు మీరు.
వాడు నాకు అద్భుతంగా ఒక షెర్వాణి వేసుకొని, పైన ఇట్లా టోపీ పెట్టుకొని, లేదా కిరీటం పెట్టుకొని, సైనికుడు పాత సినిమాల్లో సైనికుడిలా ఒక కత్తి పట్టుకొనో, శూలం పట్టుకొనో ఊహించుకున్నారా? ఎందుకు ఊహించుకోలేదంటే, మన జీవితంలో మనం అబ్జర్వేషన్‌లో నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఊహించుకోలే. అలా డిఫరెంట్‌గా ఊహించుకోవడం మొదలెడితే, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఫ్యాంటసీ ఇమాజినేషన్ అంటాము. జీవితంలో జరిగింది కాదు. దాన్ని దాటేసి బియాండ్ దట్ అంటే స్కై ఈజ్ ది లిమిట్ ఫర్ ది ఇమాజినేషన్ అంటాం. అంటే మనము ఒకటి ఊహించుకున్న దానిలో నుంచి ఎంత దూరం వెళ్ళి డిఫరెంట్‌గా ఆలోచించి, డిఫరెంట్‌గా ఊహించుకోగలిగితే క్యారెక్టర్ అంత డిఫరెంట్‌గా ఉంటుంది. అందరూ కడుపులో పొడవగానే అని పడి చచ్చిపోతారు. నువ్వు ఇంకేం చేయొచ్చు? ఎక్స్‌ట్రా ఏం చేయొచ్చు? డిఫరెంట్‌గా ఏం చేయొచ్చు? డైరెక్టర్స్ ఎప్పుడూ కూడా ఎఫెక్టివ్‌గా, డిఫరెంట్‌గా చేసేవాళ్ళని ప్రిఫర్ చేయడానికి ట్రై చేస్తారు. రొటీన్‌గా చేసేవాళ్ళని వీలైనంత వరకు ఓకే బాబు సరే కలుద్దామమ్మా అంటారు తప్ప, వచ్చేయమ్మా అనరు. వచ్చేయమ్మా అని ఎప్పుడంటారు? మనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని, మనకంటూ అట్లని సిగరెట్ తాగమన్నారు గానీ, ఇలా తాగొద్దు. వెలిగించిన వైపు లోపలికి పెట్టుకొని అనకూడదు. అక్కడ ఆ క్యారెక్టర్ అలా చెయ్యమంటే తప్ప, ఆ క్యారెక్టర్‌కి అలా చేయాల్సిన స్కోప్ ఉంటే తప్ప, 90% రియలిస్టిక్ ఇమాజినేషన్ చేయడానికి ట్రై చేస్తాం. ఓ 10% ఎప్పుడు చేస్తాము? ఆ క్యారెక్టర్‌కి స్కోప్ ఉంటే, ఓ దెయ్యాల సినిమా అనుకోండి, నీ ఇష్టం ఏమైనా చేయొచ్చు. నార్మల్ సినిమా అయితే అంటే రియలిస్టిక్ సినిమా, నాన్ రియలిస్టిక్ సినిమా అంటాం. స్టైల్‌లో ప్రజెంటేషన్‌లో స్టైల్ గురించి మనం మాట్లాడుకుంటాం ఒక మాడ్యూల్‌లో. స్టైల్స్ ఆఫ్ థియేటర్ యాక్టింగ్‌లో. రియలిస్టిక్ స్టైలు, నాన్ రియలిస్టిక్ స్టైలు అంటాం. రియలిస్టిక్ స్టైల్ అంటే మన జీవితంలో జరగడానికి అవకాశం ఉన్న వాటినే రియలిస్టిక్ స్టైల్ అంటాము. నాన్ రియలిస్టిక్ అంటే మన జీవితంలో జరగడానికి అవకాశం లేని వాటిని. దీన్నే ఫ్యాంటసీ అంటాం. జనరల్‌గా డైరెక్టర్స్ ఏం చేస్తుంటారు? ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి వీడిని పట్టుకోవడానికి ట్రై చేయగానే డింగ్ అని మాయమైపోయాడని చూపిస్తాం. నిజంగా మాయమైపోతున్నాడా? పారిపోయాడని చూపించడం కోసం మాయమైపోయాడని ఎగ్జాగరేట్ చేస్తున్నాం. దీన్ని మనం నాన్ రియలిస్టిక్ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ అంటాం. ఒక యాక్టర్‌గా కొన్ని చోట్ల నాన్ రియలిస్టిక్ వేలో ప్రజెంట్ చేస్తే ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంది. ఒక అమ్మాయిని చూడగానే ఒకడికి కళ్ళు డింగని ఇలా బయటొచ్చి డు 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 అని కొట్టుకొని మళ్ళీ లోపలికి పోయినట్టు చూపిస్తారు డైరెక్టర్స్ యానిమేషన్ చేసి. నిజంగా వాడి కళ్ళు బయటకొచ్చాయా? అంటే గుడ్లప్పగించి చూసాడంటాం చూడండి. దాన్ని కొంచెం ఎగ్జాగరేట్ చేశాడనమాట డైరెక్టర్. సో, అది ఫ్యాంటసీ ఇమాజినేషన్. తలకాయ గిర్రని వెనక్కి తిప్పి చూసాడు అంటాడు. వెనక్కి తిప్పి చూడగలడా? మాక్సిమం ఎంత తిప్పగలగడో అంత తిప్పి చూసాడని అర్థం. కానీ డైరెక్టర్ ఏం చేస్తాడు? తలకాయని పూర్తిగా వెనక్కి తిప్పి ఇలా చూస్తున్నాడు. అంటే దాన్ని ఎగ్జాగరేట్ చేశామనమాట. ఈ ఎగ్జాగరేట్ చేసినప్పుడు ఫ్యాంటసీ ఇమాజినేషన్ బావుంటుంది. అది మనం డైరెక్టరును మనము మ్యూచువల్‌గా అండర్‌స్టాండ్ చేసుకొని చేయగలిగితే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు రియలిస్టిక్ ఇమాజినేషన్, ఫ్యాంటసీ ఇమాజినేషన్ రెండిటిని మనం చేయడానికి ట్రై చేస్తాం. జనరల్‌గా ఎప్పుడూ కూడా రియలిస్టిక్ ఇమాజినేషన్ అనేది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అబ్జర్వేషన్‌కి ఒక మెట్టు పైన. కొలాజ్ అంటామే. ఉదాహరణకి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. కార్‌లో అలా వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే కొండలు కనబడ్డాయి. భలే ఉన్నాయే కొండలు అనుకున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. కొంతమంది అమ్మాయిలు నీళ్లు తీసుకొని వెళ్తున్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఓ జలపాతం కనపడింది. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఓ అడవి ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఆకాశంలో పక్షులు వెళ్తున్నాయి. చూశాడు. అన్నీ చూశాడు. అలా సరదాగా షేర్ చేసి ఇంటికొచ్చాడు. ఇంటికి రాగానే ఒక క్యాన్వాస్ తీసుకున్నాడు. స్టాండ్ మీద పెట్టుకున్నాడు. ఉంచాడు. టడా స్టార్ట్ చేశాడు. కొండలేశాడు. ఆ జలపాతం తీసుకొచ్చి ఈ కొండల మధ్యలో వేశాడు. ఆ నదిని ఇక్కడ పెట్టాడు. ఆ చెట్లు తీసుకొచ్చి ఇక్కడ వేశాడు. ఆ సూర్యాస్తమయం తీసుకొచ్చి ఆ కొండల మధ్యలో వేసి కిరణాలు పెట్టాడు. ఆ పక్షుల్ని అక్కడ అలా గాల్లో వేశాడు. ఆ నీళ్లు తీసుకువెళ్తున్న అమ్మాయిల్ని తీసుకొచ్చి ఈ నది పక్కన నీళ్లు తీసుకొని వెళ్తున్నట్టుగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఏం చేశాడు? తన రియలిస్టిక్ ఇమాజినేషన్‌లో అక్కడ చూసిన వాటన్నిటిని కొలాజ్ అంటాము. కలిపి ఒక చోటికి తన ఇమాజినేషన్ అండ్ కెపాసిటీ ఉపయోగించి చేశాడు. సో, దిస్ ఈజ్ రియలిస్టిక్ ఇమాజినేషన్ కంటే మన రియలిస్టిక్ అబ్జర్వేషన్ కంటే ఒక్కడుగు పైకెక్కి మనం రియలిస్టిక్ ఇమాజినేషన్ అంటున్నాం. అంటే మన జీవితంలో మనం ఎక్కడెక్కడో చూసిన వాటన్నిటిని కలిపేసి ఇమాజిన్ చేసుకుంటాం. ఉదాహరణకి మనం అబ్జర్వేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఒక పోలీస్ అతను తన కొడుకుతో ఒక రకంగా ఉండే పోలీస్ అతన్ని చూశాను వేరే అతన్ని. తన భార్యతో షికారుకి వెళ్తున్న ఒక పోలీస్ అతన్ని చూశాను వేరే అతను. ఒక మార్కెట్‌లో మామూళ్ళు వసూలు చేసుకుంటున్న ఒక పోలీస్ అతన్ని చూశాను. అతను వేరేవాడు. ఎక్కడో ఖైదీని ఇంట్రాగేట్ చేస్తున్న పోలీస్ అతన్ని చూశాను.
అతను మామూలు వాడు. ఒక సబార్డినేట్‌ని తిడుతున్న పోలీస్ అతన్ని చూశాను. ఒక సుపీరియర్ చేతిలో తిట్లు తింటున్న పోలీస్ అతన్ని చూశాను. ఇట్లా రకరకాల పోలీసు వాళ్ళని చూసిన నేను ఒక పోలీస్ క్యారెక్టర్ చేయాలనుకున్నప్పుడు వాటన్నిటిని కొలాజ్ చేసి నా కొడుకుతో నేను ఎలా ఉంటాను. ఇక్కడ క్యారెక్టరైజేషన్ చిన్న మార్పులు చేసి కొడుకుతో సీరియస్‌గా ఉండే పోలీస్ అతనా, సాఫ్ట్‌గా ఉండే పోలీస్ అతనా, భార్యతో ఉండే పోలీస్ అతను, అక్కడ సుపీరియర్ చేత తిట్లు తింటూ సబార్డినేట్‌ని తిట్టిన పోలీస్ అతను భార్యతో ఉంటే ఎలా ఉంటాడు? అంటే భార్యకు భయపడే టైపా? భార్యని డామినేట్ చేసే టైపా? ఇలా నేనేం చేస్తున్నాను అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఇన్‌పుట్స్ అన్నిటిని కలిపేసి ఐ యామ్ క్రియేటింగ్ ఎ న్యూ క్యారెక్టర్. ప్రేక్షకులకి ఒక యాక్టర్‌గా నేను నా లైఫ్‌లో ఉండే అబ్జర్వేషన్స్ అన్నిట్లలో నుంచి ఇన్‌పుట్స్ అన్ని తీసుకొని నా ఇమాజినేషన్‌ని జోడించి ఒక కొత్త క్యారెక్టర్‌ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఐ యామ్ ట్రైయింగ్ టు క్రియేట్ ఎ న్యూ క్యారెక్టర్ అమాంగ్ ది ఇన్‌పుట్స్ ఆఫ్ ది లైఫ్. సో, ఎప్పుడు మనం ఒక క్యారెక్టర్‌ని చేసాము అంటే డిఫరెంట్‌గా చేసామంటే ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. భలే ఉంది ఈ క్యారెక్టర్ అనుకుంటాడు. నార్మల్‌గా రొటీన్‌గా ఉండే క్యారెక్టర్‌ని చూస్తే ప్రేక్షకుడికి ఓకే. 100 సినిమాలు చూసాము. 100 సినిమాలో ఇది 101 సినిమా. అదే డిఫరెంట్‌గా చేశారనుకోండి, ఆ 100 సినిమాలు పక్కన పెట్టి దీన్నొక్కదాన్ని మనం తీసుకెళ్ళి మళ్ళీ 100లో ఫస్ట్ ప్లేస్‌లో పెట్టుకుంటాడు ప్రేక్షకుడు. అందుకని ఎప్పుడు కూడా మన ఇమాజినేషన్ కెపాసిటీని క్యారెక్టర్‌కి జోడించి ఎఫెక్టివ్‌గా చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మనము యాక్చువల్‌గా ఫ్యాంటసీ ఇమాజినేషన్ తోటే స్టార్ట్ చేస్తాం. ఏ ఎక్సర్‌సైజులు చేసినా గానీ ఫ్యాంటసీ ఇమాజినేషన్‌తో చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకని అంటే ఫ్యాంటసీకి లిమిటేషన్స్ లేవు. హైయెస్ట్ ఇమాజినేషన్ ద స్కై ఈజ్ లిమిట్ అంటున్నాం అందుకే. అంటే నేను ఏదైనా ఊహించుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. దానికి నా బాడీ, నా మైండ్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి. ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఒక ఫ్యాంటసీ ఇమాజిన్ చేసుకున్నప్పుడు నా బాడీ, నా మైండ్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎప్పుడు కూడా ఎక్స్‌ట్రీమ్‌లో ఉంటాయి. ఫ్యాంటసీ ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మన ఇమాజినేషన్‌కి మన రియాక్షన్స్ ఎక్స్‌ట్రీమ్‌లో ఉంటాయి. ఎక్స్‌ట్రీమ్ రియాక్షన్స్ చేసుకోగలిగినప్పుడు వాటిని నాకు అవసరమైన ప్లేస్‌కి కట్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. రియలిస్టిక్ ఇమాజినేషన్ చేసినప్పుడు నార్మల్‌గా చేస్తాను. ఉదాహరణకి నేను ఒక 10 అడుగుల గోడ దూకగలను అనుకోండి. 2 అడుగుల గోడ దూకమన్నారనుకోండి ఈజీ కదా నాకు. అందుకని నేను ఐ హావ్ టు డెవలప్ మై క్రియేటివిటీ, మై ఫ్యాంటసీ ఇమాజినేషన్ కెపాసిటీని నేను మ్యాక్సిమం పెంచుకోవడానికి ట్రై చేస్తాను. ఎంత ఊహించుకోగలిగితే అందులో నుంచి కొంచెం తీసుకోవడం పెద్ద కష్టం కాదు. నా దగ్గర ₹1,00,000 అనుకోండి, 2,000 వాడుకోవడం పెద్ద కష్టం కాదు. ఉన్నవే 2,000 అనుకోండి, ₹1,00,000 కావాలి నాకు అన్నారనుకోండి, నేను చేయలేనండి అనాల్సి వస్తుంది. అందుకని ఫ్యాంటసీ ఇమాజినేషన్ని ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాం. మీకు ఎగ్జాంపుల్‌కి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఒక 2 ఫ్యాంటసీ ఇమాజినేషన్ ఎక్సర్‌సైజెస్‌ని ఇప్పుడు నేను చెప్తాను. వాటిని మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీ బాడీ, మీ మైండ్ రియాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం యాక్టింగ్ నేర్చుకునే ప్రాసెస్‌లో 2 భాగాలుగా వీటిని చేస్తుంటాం. ఒకటి లెర్నింగ్ స్టేజు, 2 ప్రెజెంటేషన్ స్టేజు. లెర్నింగ్ స్టేజ్‌లో ఎప్పుడు యాక్ట్ చేయడానికి ట్రై చేయకండి. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రియాక్ట్ కావడానికి ప్రయత్నం చేయండి. ప్రెజెంటేషన్ స్టేజ్‌లోకి వెళ్ళిన తర్వాత యూ హావ్ టు అప్లై ది లెర్నింగ్ ఎలిమెంట్స్ ఇంటూ క్యారెక్టర్. ఫస్ట్‌లో ఎప్పుడు రియాక్ట్ కావడానికి ట్రై చేయండి తప్ప యాక్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. అందుకే అంటుంటాం యాక్టింగ్ ఈజ్ రియాక్షన్ అని. యాక్ట్, రియాక్ట్. అంటే ఆ సిట్యుయేషన్‌కి రియాక్ట్ అవ్వడం మొదలుపెడితే యాక్టింగ్ ఆటోమేటిక్‌గా వస్తుంది. మనకి భరతుడి నాట్యశాస్త్రంలో హావ, భావాలు అని 2 పదాలు వాడాడు. హావము అంటే ఎక్స్‌ప్రెషన్, భావము అంటే ఫీలింగ్. ఒక ఫీలింగ్‌కి మనం ఎక్స్‌ప్రెస్ చేసే ప్రాసెస్‌ని హావము అంటాం. ముందు హావం చెప్పాడు, తర్వాత భావం చెప్పాడు. యాక్చువల్‌గా అయితే హావాలు రావాలి. భావం వస్తే దానికి హావం అనేది ఎక్స్‌ప్రెషన్ వస్తుంది. మరి భరతుడు ఎందుకు హావం చెప్పి తర్వాత భావం చెప్పాడు, హావభావాలన్నాడు? అందుకే మనం ఇప్పుడు మాట్లాడుకునేది రియాక్షన్ దెన్ యాక్షన్. ఒకటి చూడగానే నేను రియాక్ట్ అయ్యాను, ఆ రియాక్షనే హావము. ఆ చూసిందేదో భావము. ఆ రియాక్షన్‌ని బట్టి భావం ఎక్స్‌ప్రెస్ అవుతుంది. నేను చేసే యాక్టివిటీని బట్టి చూసే ప్రేక్షకుడికి భావం తెలుస్తుంది. భవంతి ఇతి భావః, భావయంతి ఇతి భావః. అంటే ఉన్నది కాబట్టి ఇది కాబట్టి భావమా, ఇది అనిపిస్తుంది కాబట్టి భావమా అని ప్రశ్న అడుగుతారు. రెండూ కరెక్టే. ఇది మనం ఒక విషయాన్ని చూడగానే మన మైండ్‌లో కలిగే మొదటి రియాక్షన్‌ని భావం అంటాడు భరతుడు. అంటే ఉదాహరణకి ఇది కెమెరా, ఇది లైటు, ఇది ఫ్యాను, ఇది హాలు, ఇది కుర్చీ, ఇది మంచం, సో వాటెవర్ ఏదైతే మనం చూడగానే మన మైండ్‌లో ఒక కదలిక కదులుతుంది. ఇది 2 రకాలు. ఒకటి ఆల్రెడీ మనం దానికి కోడిఫై ఉన్నాం. ఇది కెమెరా అని నాకు ఎలా తెలిసింది?
చిన్నప్పటి నుంచి ఇది కెమెరా, ఇది కెమెరా, ఇది కెమెరా అనుకుంటూ నేను దాన్ని ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. అంటే కోడిఫై అయిపోయింది. కొత్త సబ్జెక్ట్‌ని నాకు చూపించారనుకోండి, ఇదేంటి అని అనుకుంటాను. అది కూడా ఒక భావమే. ఇది నాకు తెలియదు అనుకోవడం కూడా ఒక భావమే. ఇది నాకు తెలిసింది ఫలానాది అని అసైన్మెంట్ అంటాము, అలైన్మెంట్ అంటాము. అసైన్మెంట్ అంటే నా మైండ్‌లో ఆల్రెడీ ఉన్న వాటికి నేను ఇప్పుడు చూసిన దాన్ని అసైన్ చేసుకుంటాను. చేసుకొని ఓకే, ఇది కెమెరా, ఇది లైటు, ఇది సో అండ్ సో, ఇది సో అండ్ సో, మా తమ్ముడు, చెల్లెలు, అమ్మ, నాన్న, ఫ్రెండ్సు, సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో. ఇది అసైన్మెంట్. అలైన్మెంట్ అంటే అది నాకు తెలియదు. ఓకే, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఇది పని చేస్తుందేమో, ఇది ఇలా జరుగుతుందేమో, ఇది దీనికి పనికొస్తుందేమో, దీన్ని ఇలా అంటారేమో అని దాన్ని అలైన్మెంట్ చేసుకుంటూ ఉంటాం. సో మన మైండ్లో అసైన్మెంట్ ఉంటుంది, అలైన్మెంట్ ఉంటుంది. సో ఒక వస్తువును కానీ, ఒక మనిషిని కానీ, ఒక ప్రదేశాన్ని కానీ చూడగానే నా మైండ్లో కలిగే కదలికని భావము అన్నాడు భరతుడు. ఆ భావానికి ఆటోమేటిక్గా మనము హావము లేదా అనుభావము అంటాం. ఎక్స్ప్రెషన్ అంటే ఫిజికలైజేషన్ ఆఫ్ ది ఫీలింగ్. నేను మనసులో ఏదో అనుకున్నాను, అనుకున్న దాన్ని నా బాడీలోకి కన్వర్ట్ చేస్తే తప్ప ప్రేక్షకుడికి తెలియదు. ప్రేక్షకుడికి ఎప్పుడు తెలుస్తుంది? నేను మనసులో అనుకున్నాను, ఎలా ఉన్నాను, కోపంగా ఉన్నానా, ఆనందంగా ఉన్నానా, దుఃఖంగా ఉన్నానా, సంతోషంగా ఉన్నానా, ఎలా ఉన్నాను ఎప్పుడు తెలుస్తుంది? అన్నాను, ఓ వీడు రియాక్ట్ అయ్యాడు అన్నాను. సో ఒక్కొక్క రియాక్షన్కి అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నానా, యాక్షన్ చేస్తున్నానా అనేది మీకు ఇప్పుడు అర్థం కావాలి కాబట్టి కొంచెం ఎగ్జాగరేట్ చేసి చూపించినాను. ఓ వీడేదో చూశాడు, దాన్ని ఆలోచించాడు, అర్థం చేసుకున్నాడు, ఓకే అనుకున్నాడు అని మీకు అర్థమైంది. ఎప్పుడు కూడా కెమెరా ముందు మైన్యూట్ డీటెయిల్స్ చేస్తాం. స్టేజ్ మీదకి వెళ్ళేసరికి కొంచెం కొద్దిగా మన బాడీ ద్వారా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. టెలివిజన్కి వెళ్ళేసరికి క్లోజెస్ ఎక్కువ ఉంటాయి. మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, టీవీ అనేది మన లైఫ్ కంటే చిన్నది, సినిమా అనేది మన లైఫ్ కంటే పెద్దది, నాటకం అనేది మన లైఫ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది మనకి దాదాపుగా ఒక 50-60 ఏళ్ల క్రితమే శ్రీనివాస్ చక్రవర్తి గారు అని ఒక గొప్ప థియేటర్ పర్సనాలిటీ, ఫిలిం పర్సనాలిటీ, ఆయన దీన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట. ఇట్లా చాలామంది చాలా రకాలుగా థియేటరు, టెలివిజను, సినిమాకి మధ్యలో ఉండే కంపారిజన్స్ని మనకు చెప్పారు. మనం వేరే పొద్దున వెళ్ళిన తర్వాత ఏ మాధ్యమంలో అయినా పనిచేయాల్సి రావచ్చు. ఆ మాధ్యమాన్ని బట్టి, ఆ మీడియంను బట్టి మనల్ని మనం మౌల్డ్ చేసుకొని ప్రజెంట్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతాము. దానికోసం ఈ ఇన్పుట్స్ అన్నీ మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్యాంటసీ ఇమాజినేషన్కి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ అనుకుంటాము, తర్వాత రియలిస్టిక్ ఇమాజినేషన్కి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ అనుకుంటాం. ఈ 2 ఎక్సర్సైజ్లు మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే, ఆ ప్రాక్టీస్ని మీ బాడీకి కన్వర్ట్ చేసుకోగలిగితే మనం ఒక మంచి యాక్టర్స్గా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పుడు ఫ్యాంటసీ ఇమాజినేషన్ 1. మీరు మీ ఫ్యామిలీ అందరు కలిసి మీ ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి ఒక ఊరికి వెళ్ళారు. ఆ ఊరు ఒక రిమోట్ ఏరియా, రైల్వే స్టేషన్ నుంచి దాదాపు ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న విలేజ్. డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా ఆ ఊళ్ళో మీ ఫ్రెండు మ్యారేజ్ చేసుకుంటున్నాడు, అందరూ వెళ్ళారు. మీకు రేపు ఇంటర్వ్యూ ఉంది, అందుకని మీరు రిటర్న్ రావాలి. పెళ్ళి అయిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ అందరూ అక్కడే ఉన్నారు, మీరు మాత్రం ఫ్రెండ్స్ అందరికీ చెప్పి రేపు పొద్దున ఇంటర్వ్యూ ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పి బయలుదేరారు. భోంచేశారు, సరదాగా సాయంత్రం 6:30-7 గంటలకల్లా ఏదో ఒకటి తినేశారు. ఫ్రెండ్ మీకు ఒక వెహికల్ అరేంజ్ చేశాడు, జీపు, దాంట్లో మీరు బయలుదేరారు. ఒక 7-8 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత కారు, మీరు వస్తున్న వెహికల్ టైర్ పంచర్ అయింది, ఆగిపోయారు. వాడిని అడిగారు, అరే ఏం చేద్దాం రండి, స్టెప్నీ కూడా లేదు సార్, ఒక పని చేస్తాను నేను, మీరు ఇక్కడే ఉండండి, ఏదన్నా వెహికల్ వస్తే టైర్ తీసుకొని నేను వెనక్కి వెళ్తాను, వెనక్కి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి దాన్ని బాగు చేయించుకొని మళ్ళీ తీసుకొని వస్తాను, వచ్చిన తర్వాత మనం వెళ్ళిపోదాం అన్నాడు. ఆల్రెడీ ఒక 7 కిలోమీటర్లు మీరు వచ్చేసారు, ఇంకో 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు వీడు ఈ టైర్ తీసుకొని వెహికల్ పట్టుకొని వెనక్కి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో దాన్ని రిపేర్ చేయించుకొని మళ్ళీ ఇంకో వెహికల్ పట్టుకొని ఇక్కడికి రావడానికి అంటే దాదాపు ఒక 7 + 7 ఒక 15 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. మళ్ళీ వెహికల్ దొరికి అక్కడ పంచర్ చేయించుకొని ఇవన్నీ జరిగేసరికి ఒక
2 గంటలో, 2:30 గంటలో పట్టే అవకాశం ఉంది. వాడిని ఇబ్బంది పెట్టి, మనం ఇబ్బంది పడి, ఇక్కడ ఒకళ్ళం వెయిట్ చేసుకుంటూ కూర్చునే బదులు, వాకింగ్ చేసేస్తే ఒక గంటో, గంటన్నరలోనో రైల్వే స్టేషన్ ఎళ్ళిపోతాం. మనకింక టైం ఉంది కాబట్టి ఎళ్ళిపోవచ్చు అని, "ఒరేయ్! ఓ పని చేయరా, నువ్వు వెహికల్ తీసుకొని ఎట్లాగో వెనక్కెళ్ళిపో. నేను నడుచుకుంటూ ఎళ్ళిపోతాను" అంటే, "అయ్యో! ఎందుకు సార్, నేను తొందరగానే తీసుకొస్తాను." "లేదు అక్కర్లేదు, నేను నడుచుకుంటూ ఎళ్ళిపోతానన్నారు." బ్యాగ్ భుజానేసుకొని చలో వాకింగ్ చేసుకుంటూ నెమ్మదిగా రైల్వే స్టేషన్ వైపు ఎళ్ళారు. కరెక్ట్‌గా రైల్వే స్టేషన్ దగ్గరికి మీరెళ్తున్నారు. కూ అని సౌండ్ వినపడింది. ఒక్కసారి టెన్షన్ స్టార్ట్ అయింది. పరిగెత్తుకుంటూ ఎళ్లారు. మీరు వెళ్తున్నారు రైల్వే స్టేషన్‌లోకి. రైలు అలా ఎళ్ళిపోయింది. మీరు ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చేసరికి అట్లా ఎళ్ళిపోయింది. చూసారు. రైలు ఎళ్ళిపోయింది. ఏం జేయాలి? ఏం జేయాలి? స్టేషన్ మాస్టర్ దగ్గరికెళ్లారు. సార్, ఇప్పుడు నేను హైదరాబాద్ ఎళ్ళాలి. అయ్యో! ఇప్పుడే ఎళ్ళిపోయిందయ్యా ట్రైను. నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడుంది సార్? రేపు మార్నింగ్ 5:00 ఉందయ్యా. 5:00 సరే 5కి బయలుదేరి ఎళ్ళిపోయినా గానీ 11:30కి చేరతారు. మీరు 11:00కి మీకు ఇంటర్వ్యూ. 11:30 ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా గానీ 12కి చేరినా గానీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని, సార్ ఇట్లా ట్రైన్ మిస్ అయిందని చెప్పుకొని ఇంటర్వ్యూ అటెండ్ కావచ్చు. సరే కానీ అనుకున్నారు. అనుకున్న తర్వాత డిసైడెడ్ టు స్టే దేర్. ఈ లోపల స్టేషన్ మాస్టరు అన్నిటికి తాళాలేస్తున్నారు. లైట్లు బంద్ చేస్తున్నారు. పరిగెత్తుకుంటూ ఎళ్లారు. సార్ ఏంటి ఎళ్ళిపోతున్నారు? అవునయ్యా, రేపు పొద్దున దాకా ట్రైన్‌లు లేవు కాబట్టి ఇక్కడ ఎవరు ఉండరు అని తాళాలేసుకొని మేము వెళ్ళిపోతాము. అయ్యో! సార్ నేను ఇక్కడ ఉండకూడదయ్యా, ఎవరు బయటికెళ్ళిపోరు, స్టేషన్‌కి తాళం వేసేస్తాను. అది కాదు సార్ నేను చాలా దూరం నుంచి వచ్చాను సార్. ఆహ్, ఇక్కడే ఉంటాను. మళ్ళీ రేపు పొద్దున్నే ట్రైన్ ఉంది కదా 5:00కి. ఆహ్, పోనీ మాతోటి వచ్చేయ్యా, ఇక్కడ ఒక 4, 5 కిలోమీటర్స్ దూరంలోనే మా క్వార్టర్స్ ఉంటాయి. పొద్దున్నే మాతో పాటు వస్తువు గాని అన్నారు. లేదు సార్, బాగా ఆల్రెడీ ఒక 20 కిలోమీటర్స్ నడిచున్నాను. ఇప్పుడు మళ్ళీ 4 కిలోమీటర్లు నడిచే ఓపిక లేదు సార్. ఏమనుకోండి, ఇక్కడ పడుకుంటాను. ప్లీజ్ రూల్స్ ఒప్పుకోవయ్యా, ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ సార్ అంటే, సరే కానీ అన్నారు. సరే ఈ ఒక్క లైట్ ఉంచండి సార్, మిగతా లైట్లన్నీ ఆఫ్ చేసుకోండి అంటే, సరే అని ఒక లైట్ ఉంచాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంకా అక్కడ కూర్చున్నారు. ఈ పళ్ళ షాప్ వాడు ఒకడున్నాడు. వాడు కూడా తాళమేసి బయలుదేరుతున్నాడు. "అయ్యో! భయ్యా, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా?" అని అడిగారు. "వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఎవరు ఉండం రాత్రిపూట." సరే, ఒక చిన్న హెల్ప్ చెయ్యి. ఒక వాటర్ బాటిలును, ఒక అర డజన్ అరటిపళ్ళు ఇవ్వమన్నారు. వాటర్ బాటిలును, అర డజన్ అరటిపళ్ళు తీసుకున్నారు. తీసుకొని వాటిని మీరు పట్టుకొని ఎక్కడైతే లైట్ ఏసుకున్నారో అక్కడ ఎళ్లి కూర్చొని పుస్తకం తీసుకొని, రేపు ఇంటర్వ్యూ కదా, లైట్‌గా ప్రిపేర్ అవుదామని మొదలెట్టారు. 5, 6 నిమిషాలు చదివారు. తర్వాత బోర్ కొట్టింది. పుస్తకం మూసేశారు. లేచారు. ప్లాట్‌ఫార్మ్ మీద ఇలా ఒక రౌండ్ కొట్టారు. అక్కడ కోక్ టిన్ ఉంది. దాంతో కొంచెం సేపు ఫుట్‌బాల్ ఆడారు. తంతే అది ఎళ్ళిపోయి పట్టాల మధ్యలో పడిపోయింది. ఓకే అనుకున్నారు. వచ్చారు. మళ్ళీ కూర్చున్నారు. బోర్ కొడుతుంది. వాటర్ బాటిల్ తీసుకొని ఒక గుక్క తాగారు. మళ్ళీ పెట్టారు. మళ్ళీ పుస్తకం తీశారు. ఎక్కట్లా. సరే అని చెప్పి బ్యాగ్ మూసేసి తల కింద బ్యాగ్ పెట్టుకొని అలా కొంచెం సేపు పడుకోవడానికి ట్రై చేశారు. నిద్ర రావట్లా. మళ్ళీ లేసి కూర్చున్నారు. అరటిపండు తీసుకొని అరటిపండు ఓపెన్ చేసి తినేసి తొక్కటి ఇసిరేశారు. ఇంకో అరటిపండు తీసుకున్నారు. తినేసి తొక్క ఇంకో వైపు ఇసిరేశారు. బాటిల్ ఓపెన్ చేశారు. ఒక గుక్క తాగారు. పెట్టారు. పడుకున్నారు. అలా కొంచెం కునుకు పడుతుంది అనుకునే టైంకి కాలెవరో గోకినట్టు అనిపించింది. చూశారు. అరటి తొక్క మీ కాళ్ళ దగ్గర ఉంది. ఇదేంటి? అక్కడెక్కడో ఇసిరేసిన అరటి తొక్క ఇక్కడికి ఎట్లొచ్చింది? పొరపాటున నేను ఇక్కడే పడేశానులేమో అనలేను. మళ్ళీ దాన్ని కొంచెం దూరంలో ఇసిరేశారు. మళ్ళీ పడుకున్నారు. మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళీ గోకినట్టు అనిపించింది. చూసి అరటి తొక్క. ఇప్పుడే ఇసిరేశాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎట్లా వచ్చింది అని చూస్తే ఇంకో వైపు విసిరేసిన అరటి తొక్క ఇటు పక్కనుంది. ఇదేంటిది అని చూసేసరికి అరటి తొక్క డింగని ఇలా పైకి లేచింది. లేచి టింగు అనుకుంటూ ముందుకొస్తుంది. మీకు జల్లుమంది. ఇదేంటి అరటి తొక్క వస్తుందని ఒక తన్ను తన్నారు. అది ఎగిరి అక్కడ పడింది. ఈ అరటి తొక్కని ఇటు తన్నారు. అవి ఎక్కడ పడిపోయాయి. హమ్మయ్య అనుకునే టైంకి అరటి తొక్కలు 2 లేచి నిలబడ్డాయి. ఇంతుండే అరటి తొక్క ఇంత అయింది. మీ వైపు టింగ్ అని నడుచుకుంటూ వస్తున్నాయి అవి. ఒకసారి భయమేసింది. ఏంటివి ఇలా వస్తున్నాయి అని చెప్పి ఇంకా కోపం వచ్చింది. అరటి తొక్కని కిందేసి కస తొక్కేశారు. మొత్తం పచ్చడి అయిపోయింది. అమ్మా, నాతో పెట్టుకుంటావా అనుకున్నారు. మళ్ళీ వెళ్ళి
ఆ బెంచ్ దగ్గర కూర్చున్నారు. ఈ కింద పడి చిక్కర చేసిన అరటి తొక్కలు డింగని లేచాయి. ఇంతయిన అరటి తొక్కలు ఇంతయ్యాయి. ఇంత సైజుకి అయిపోయాయి. మీకు ఒక్కసారి జల్లుమంది. అవి డింగ్ 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 పరిగెత్తుకుంటూ వచ్చి ఈ కాలునొకటి పట్టుకున్నాయి. మీరు పరిగెత్తడానికి ట్రై చేసి పడిపోయారు. పడిపోయి మెల్లగా అరటి తొక్కల్ని విడిపించుకొని పరిగెత్తుకుంటూ ఈ ప్లాట్‌ఫార్మ్ ఇటు చివరి నుంచి బయటికి పోదామని ట్రై చేశారు. ఆల్రెడీ వాళ్ళు బయట తాళం వేసుకున్నారు. హెల్ప్, హెల్ప్, హెల్ప్ అని తాళంని లాగడానికి ట్రై చేశారు. ఆ గేట్‌కి తాళం వేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ప్లాట్‌ఫార్మ్ మీద సైడ్ నుంచి పరిగెద్దామని అటు పరిగెత్తేసరికి ఈ అరటి తొక్క రీయ్యనొచ్చి మీ ఎదురుగా ఇట్లా వచ్చి ఆగింది. దాన్ని చూడగానే భయమేసింది. వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ అటువైపు వెళ్ళారు. అటువైపు నుంచి ఇంకోటొచ్చింది. రాగానే ఏం చేయాలో తోచక ఈ పట్టాల వైపు దూకి పరిగెడదాం అనుకునేసరికి ఆల్రెడీ మీరు తినకుండా వదిలేసిన 4 అరటిపళ్ళు ర్రని వచ్చి ఇట్లా అడ్డంగా నిలబడ్డాయి. చూస్తే మొత్తం 6 అరటిపళ్ళు 4 వైపుల నుంచి ఎటువైపు పోనీయకుండా ఇలా నిలబడి డింగ్ డింగ్ అనుకుంటే ఇలా ముందుకొస్తున్నాయి. మనకింక టెన్షన్ వచ్చేసింది. పరిగెత్తుకుంటూ ఎళ్లారు. పరిగెత్తుకుంటూ ఎళ్ళే ప్రాసెస్‌లో అరటి తొక్కొచ్చి ఒక కాలుని ఒకటి పట్టుకుంది. ఇంకో అరటి తొక్కొచ్చి ఇంకోటి పట్టుకుంది. మిగిలిన 4 అరటి తొక్కలలో నుంచి అరటిపండు ఊడిపోయి అవి కూడా ఇంత అయిపోయి ఒకటొచ్చి ఈ చేయి పట్టుకుంది. ఇంకొకటొచ్చి ఈ చేయి పట్టుకుంది. ఒకటొచ్చి తలకాయ పట్టుకుంది. ఒక కాలు, 2 కాళ్ళని 2 అరటిపళ్ళు, 2 చేతుల్ని 2 అరటిపళ్ళు, ఒక తలకాయని ఒక అరటిపండు పట్టుకున్నాయి. మిగతాది ఇంకొకటి దూరం నుంచి ఇట్లా నిలబడి అది వీటన్నిటికంటే పెద్దగా హి 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 అని చూస్తుంది. చూస్తుంటే మీకేం చేయాలో తోచలా ఈ 2 అరటిపళ్ళు 2 కాళ్ళని ఇట్లా దగ్గరికి లాగేశాయి. దగ్గరికి లాగేసి 2 అరటిపళ్ళు కలిపి ఒక అరటిపండు అయిపోయాయి. అవి కాళ్ళ వైపు నుంచి ఇట్లా వస్తున్నాయి. ఈ 2 అరటి పండ్లు ఇట్లా చేతుల వైపు వచ్చాయి. అవి రెండిటిని పట్టుకొని ఇలా నొక్కేసుకొని వాటిని అవి తీసుకొస్తున్నాయి. తల మీద ఉండే అరటిపండు మధ్యలోకి తీసుకొచ్చింది. ఇట్లా 4 వైపులో ఉన్న అరటిపళ్ళన్నీ ఇలా కలిపి మిమ్మల్ని ఒక ముద్దలాగా చేసి అవన్నీ ఇలా దగ్గరికొస్తుంటే బయటున్న అరటిపండు వచ్చి ఇట్లా మొత్తం అన్ని అరటిపళ్ళతో సహా కలిపేసి ఇలా ముద్దగా చేసేసింది. మీరు ముద్దయిపోయి పడిపోయారు. ఇది ఇమాజినేషన్ ఎక్సర్సైజ్, ఫ్యాంటసీ ఇమాజినేషన్ ఎక్సర్సైజ్ 1. దీన్ని మీరు చేయడానికి ట్రై చేయండి. రైల్వే స్టేషన్‌లోకి ఎంటర్ అవుతున్నారు. రైలు వెళ్ళిపోతున్న దగ్గర నుంచి మీ ఇమాజినేషన్ ప్రాక్టికల్‌గా యాక్టివిటీ చేయొచ్చు. దానికంటే ముందుదంతా ఎందుకు చెప్పామంటే బ్యాక్ స్టోరీ అంటాం. ఎప్పుడైనా సరే మనం కంటిన్యూటీస్ గురించి మాట్లాడుకుంటాము. ఇంకొక ఎక్సర్సైజ్ చేస్తాం. ఫ్రమ్ వేర్ టు వేర్ అనే ఒక ఎక్సర్సైజ్ మనం దీంట్లో చేస్తాము. షాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్సే కాకుండా డిఫరెంట్ కోర్సెస్‌ని మీకు ఆఫర్ చేస్తుంది. యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు, న్యూస్ రీడింగు, యాంకరింగు, రేడియో జాకీయింగు ఇట్లా డిఫరెంట్ కోర్సెస్‌ని అది కూడా పార్ట్ టైమ్ కోర్సులు, ఫుల్ టైమ్ కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తుంది. మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మన కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్‌ని మీరు కాంటాక్ట్ కావచ్చు. ఇండస్ట్రీలోకి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెక్నికల్‌గా తర్వాత క్యాపబుల్ పర్సన్‌గా ఎంటర్ కావడానికి వీలుగా మీరు మిగతా కోర్సులను కూడా అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. వేరే మాడ్యూల్స్‌లో ఇంకా వేరే డిఫరెంట్ ట్రైనింగ్‌కి సంబంధించిన వాటితో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. మీ చిలకమర్రి నటరాజ్.